ఫ్రెండ్స్, రాత్రి వెలుగుల్లో వజ్రంలా మెరిసే ఈ నగరం ఒకప్పుడు ఎప్పుడు పరుగులు తీస్తూ కనిపించేది. ఆకాశాన్ని తాకే భవనాలు, రోడ్లపై దూసుకెళ్లే లగ్జరీ కార్లు, ప్రతి మూలలో కనిపించే వైభవం. సో ఇవన్నీ ఈ నగరానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచాయి. కానీ ఇప్పుడు అదే నగరం పూర్తిగా మారిపోయింది. ఎప్పుడు జనాలతో కిక్కిరిసిపోయే రోడ్లు ఇప్పుడు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు అడుగు పెట్టడానికి కూడా చోటు దొరకని ప్రదేశాల్లో ఇప్పుడు నిశ్శబ్దమే వినిపిస్తుంది. నెలల ముందే బుకింగ్ చేసుకోవాల్సిన హోటళ్ళు ఇప్పుడు ఖాళీ గదులతో అతిథుల కోసం ఎదురు చూస్తున్నాయి. సందడితో కలకలలాడే మాల్స్ ఇప్పుడు వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా గుర్తింపు పొందిన బుర్జ్ ఖలీఫా కూడా ఈ మార్పుకు నిశ్శబ్ద సాక్షిగా నిలిచింది. ఒకప్పుడు గంటల తరబడి క్యూలో నిలబడి మాత్రమే పైకి వెళ్ళగలిగే ఆ టవర్కు ఇప్పుడు ఎలాంటి నిరీక్షణ అవసరం లేకుండా చేరుకుంటున్నారు. ఒకప్పుడు వైభవం, వేగం, అపారమైన సంపదకు ప్రతీకగా నిలిచిన ఈ నగరం ఇప్పుడు నిశ్శబ్దం ఎంత గొప్ప నగరాన్నైనా మార్చగలదని ప్రపంచానికి గుర్తు చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది? ప్రజలు ఎందుకు అకస్మాత్తుగా దీనిని విడిచి వెళ్ళిపోతున్నారు? అన్నిటికంటే పెద్ద ప్రశ్న, ఇది కేవలం తాత్కాలిక నిశ్శబ్దమా, లేక ఏదైనా పెద్ద పతనం యొక్క ప్రారంభమా? ఎందుకంటే ఇది కేవలం ఒక నగరం యొక్క కథ మాత్రమే కాదు, ఇది అధికారం, డబ్బు మరియు భౌగోళిక రాజకీయాల యొక్క ఆట. ఇక్కడ ఒక నిర్ణయం ప్రతిదీ మార్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుతున్నది ప్రతి ఒక్కరూ వెళ్ళాలని కలలుగనే నగరం గురించి, అదే దుబాయ్. కానీ ఈరోజు దుబాయ్ ఖాళీ అవుతుంది. దుబాయ్లో ఏం జరుగుతుంది? మీకు ప్రతి విషయాన్ని వివరంగా తెలియజేస్తాం. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఫ్రెండ్స్, ఈ నగరం ఈ పరిస్థితికి చేరుకుంటుందని ఎవరూ ఊహించలేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రకాశవంతమైన నగరం, బిలియనీర్లు మరియు ధనవంతుల నగరం ఒకప్పుడు జనంతో కలకలలాడుతూ ఉండేది. కానీ ఈరోజు ఖాళీగా పడి ఉంది. రోడ్లు నిర్మానుష్యంగా మారాయి, హోటళ్లు బోసిపోయాయి. ఇక బుర్జ్ ఖలీఫా గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు క్యూలో నిలబడకుండానే మీ వంతు వచ్చేస్తుంది. సో అసలు ఈ నగరంలో ఏం జరుగుతుందో ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, 2000వ దశకంలో ప్రపంచం మొత్తం ఈ నగరాన్ని ఆశ్చర్యంతో చూసేది. ఎడారి మధ్యలో భవిష్యత్తు నగరంలో ఎదిగిన ఈ ప్రదేశం ఆకాశాన్ని తాకే స్కై స్క్రేపర్స్, సముద్రంపై నిర్మించిన ఆర్టిఫిషియల్ ఐలాండ్స్, ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్స్, మంచుతో నిండిన ఇండో స్కీ రిసార్ట్లు, ఇవన్నీ ప్రపంచానికి ఒక అద్భుతంలా కనిపించేవి. ఇక బుర్జ్ ఖలీఫా ముందు గంటల తరబడి క్యూలు కనిపించేవి. ఒకసారి పైనుంచి నగరాన్ని చూడడానికి ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. దుబాయ్ మాల్ ఎప్పుడూ జనాలతో కిక్కిరిసిపోయి ఉండేది. అక్కడ నడవడానికి కూడా స్థలం దొరకని పరిస్థితి. హోటళ్లన్నీ ముందుగానే ఫుల్ బుకింగ్ అయ్యేవి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటిగా మారింది. విమానాలు ల్యాండింగ్ కోసం కూడా వెయిటింగ్లో ఉండేవి. టాక్సీ డ్రైవర్ల నుంచి వ్యాపారవేత్తల వరకు అందరి ఆదాయం వేగంగా పెరుగుతూ ఉండేది. అయితే ఆ సమయంలో దుబాయ్ కేవలం ఒక నగరం కాదు, అసాధ్యాన్ని సాధ్యంగా మార్చిన ఒక కలల నగరంగా కనిపించింది. ఎందుకంటే దుబాయ్ కేవలం ఒక నగరం మాత్రమే కాదు, అవకాశాల కేంద్రంగా మారింది. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లేదు, ప్రాపర్టీ ట్యాక్స్ లేదు, మంచి జీతాలు, లగ్జరీ జీవితం, అత్యాధునిక సదుపాయాలు, భద్రత. సో ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను దుబాయ్ వైపు ఆకర్షించాయి. భారత్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, యూకే, రష్యా వంటి ఎన్నో దేశాల నుంచి ప్రజలు మంచి భవిష్యత్తు కోసం ఇక్కడికి వచ్చారు. కొందరు ఉద్యోగాల కోసం, మరికొందరు వ్యాపారాల కోసం, ఇంకొందరు విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదించడానికి దుబాయ్ను తమ కొత్త ఇంటిగా మార్చుకున్నారు. ఇక 2025 నాటికి దుబాయ్ ప్రపంచ మిలియనీర్లకు అత్యంత ఆకర్షణీయమైన నగరాల్లో ఒకటిగా నిలిచింది. ఆ ఒక్క ఏడాదిలోనే దాదాపు 10,000 మంది మిలియనీర్లు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారని నివేదికలు చెబుతున్నాయి. దీంతో ప్రాపర్టీ మార్కెట్ వేగంగా పెరిగింది. విల్లాలు, లగ్జరీ అపార్ట్మెంట్లు, కొత్త ప్రాజెక్టుల ధరలు ప్రతి ఏడాది గణనీయంగా పెరుగుతూ వచ్చాయి. నగరం అంతా 24 గంటలు నిర్మాణ పనులతో సందడిగా కనిపించేది. ఫ్రెండ్స్, దుబాయ్ను చాలామంది సేఫ్ హెవెన్గా భావించేవారు. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు తమ లగ్జరీ కార్లు
బీచ్ పార్టీలు, షాపింగ్ అనుభవాలను చూపిస్తూ దుబాయ్ను కలల నగరంగా చిత్రీకరించారు. యువ నిపుణులు మంచి కెరీర్ కోసం ఇక్కడికి పరిగెత్తారు. చిన్న వ్యాపారాలు కూడా ఇక్కడ వేగంగా ఎదిగాయి. ఈ ఘర్షణ మరింత పెరిగితే ఏమవుతుంది, క్షిపణుల ప్రభావం ఇక్కడికి వస్తే ఏమవుతుంది అనే ప్రశ్నలు ప్రజలను కలవరపెట్టాయి. దాంతో ఎయిర్పోర్ట్లలో నగరం విడిచి వెళ్లాలనుకునే వారి రద్దీ పెరిగింది. వేలాది మంది బ్రిటిష్, ఇండియన్, యూరోపియన్ విదేశీయులు త్వరగా ఫ్లైట్స్ బుక్ చేసుకుని వెళ్లడం ప్రారంభించారు. ప్రైవేట్ జెట్స్కు భారీ డిమాండ్ ఏర్పడింది. కొద్ది రోజుల వ్యవధిలోనే వేల సంఖ్యలో ప్రజలు దుబాయ్ని విడిచిపెట్టారని నివేదికలు వెల్లడించాయి. పరిస్థితి మరింత దిగజారడంతో పర్యాటకులు కూడా వేగంగా దుబాయ్ను విడిచిపెట్టడం ప్రారంభించారు. కొన్ని రోజుల్లోనే హోటల్ బుకింగ్స్ భారీ స్థాయిలో రద్దయ్యాయి. ఒకప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులతో కిలకిలలాడే నగరం ఇప్పుడు అసాధారణమైన నిశ్శబ్దంలో కనిపిస్తుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒకప్పుడు వచ్చిన ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అక్కడికి వచ్చేవారి కంటే వెళ్ళిపోయేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. పాల్మ్ జుమేరియా బీచ్లు వెలవెలబోతున్నాయి. అల్ సీఫ్ మార్కెట్లో ఒకప్పుడు వినిపించే సందడి ఇప్పుడు కనిపించడం లేదు. బుర్జ్ అల్ అరబ్ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అసాధారణంగా నిశ్శబ్దంగా మారాయి. ఒక స్థానికుడు చెప్పిన మాటలు ఈ మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయి. శుక్రవారం అంటే గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఉండేది, కానీ ఇప్పుడు రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. రెస్టారెంట్లలో కస్టమర్ల కంటే వెయిటర్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. మాల్స్లో ఎన్నో షాపులు ఖాళీగా ఉన్నాయి. లగ్జరీ బ్రాండ్ల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. టాక్సీ డ్రైవర్లు కూడా తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. వారి ఆదాయం సగానికి పైగా తగ్గిపోయిందని చెబుతున్నారు. ఎందుకంటే దుబాయ్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా పర్యాటకులు, విదేశీయులు మరియు విదేశీ పెట్టుబడులపైనే ఆధారపడి ఉంది. అబుదాబీలాగా దుబాయ్కు భారీ చమురు వనరులు ఏమీ లేవు. అందుకే ఇక్కడికి ప్రజల రాక తగ్గిపోతే దాని ప్రభావం నేరుగా నగర ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. ట్యాక్స్ నిబంధనలను సడలించింది. విదేశీయులు ఎక్కువ కాలం దేశం బయట ఉన్నా కూడా ట్యాక్స్ ప్రయోజనాలు కొనసాగించేలా మార్పులు చేసింది. అయితే ప్రజల్లో భయం మాత్రం తగ్గలేదు. చాలామంది హడావిడిగా నగరాన్ని విడిచి వెళ్ళిపోయారు. కొందరు తమ పెంపుడు జంతువులను కూడా అక్కడే వదిలేసి వెళ్లడంతో షెల్టర్లలో వందలాది కుక్కలు మరియు పిల్లులు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ దుబాయ్లో 5 స్టార్ హోటళ్లలో అతిథుల కంటే సిబ్బందే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఒకప్పుడు విదేశీ పర్యాటకులతో నిండిపోయే రిసార్ట్లలో ఇప్పుడు స్విమ్మింగ్ పూల్స్, సన్ లాంజ్లు ఖాళీగా ఉన్నాయి. దుబాయ్ మాల్ ఏడాదికి కోట్లాది మంది సందర్శించే ఈ ప్రదేశంలో ఇప్పుడు సందర్శకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఒకప్పుడు గంటల తరబడి క్యూలు కనిపించే బుర్జ్ ఖలీఫా అబ్జర్వేటరీ డెక్ వద్ద ఇప్పుడు టికెట్లు సులభంగా దొరుకుతున్నాయి. డౌన్ టౌన్ ప్రాంతంలోని కొన్ని ఎత్తైన టవర్లు ఇప్పుడు వెలుతురు లేకుండా, జనసంచారం లేకుండా గోస్ట్ టవర్లలా కనిపిస్తున్నాయి. ప్రాపర్టీ మార్కెట్ కూడా భారీగా దెబ్బతింది. మార్చి నెలలో లావాదేవీలు తీవ్రంగా పడిపోయాయి. నిర్మాణ రంగంలో అనేక ప్రాజెక్టులు నెమ్మదించగా కొన్ని పూర్తిగా నిలిచిపోయాయి. సో ఈ ప్రభావం పెద్ద వ్యాపారాలకే కాదు, చిన్న రెస్టారెంట్లు, టూర్ ఆపరేటర్లు, స్థానిక వ్యాపారాల వరకు చేరింది. ఒకప్పుడు వేగంగా పరుగులు తీసిన దుబాయ్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు స్పష్టమైన మందగమనాన్ని ఎదుర్కొంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇదంతా శాశ్వతంలా అనిపించడం లేదు. ఎందుకంటే ఇది ఒక జియోపొలిటికల్ షాక్ మాత్రమే. సో ఒకవేళ యుద్ధ పరిస్థితులు ఎక్కువ కాలం కొనసాగితే దుబాయ్ మళ్ళీ కోలుకునే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం పరిస్థితి కొంత ప్రశాంతంగా కనిపిస్తున్నా ముందేమి జరుగుతుందో మాత్రం ఎవరికీ స్పష్టంగా తెలియదు. దుబాయ్ ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగం చాలా కీలకం. ఏడాదికి దాదాపు $30 బిలియన్ ఆదాయం తీసుకొచ్చే ఈ రంగం ఇప్పుడు తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటుంది. పర్యాటక ఆదాయం గణనీయంగా పడిపోవడంతో నగరానికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. అయితే ఇది కేవలం దుబాయ్ సమస్య మాత్రమే కాదు, మొత్తం మిడిల్ ఈస్ట్ ప్రాంతంపైనే ఈ ఉద్రిక్తతల ప్రభావం కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం మందగించడం వల్ల బిలియన్ల డాలర్ల నష్టం సంభవించే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ప్రాపర్టీ మార్కెట్ కూడా ఒత్తిడిలో పడింది. ఒకప్పుడు కొత్త కంపెనీలు, విదేశీ పెట్టుబడిదారులతో కలకలలాడే దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ ఇప్పుడు నెమ్మదించిన వాతావరణాన్ని ఎదుర్కొంటుంది. ఇంతకుముందు ప్రజలు కొత్త ఆస్తులు కొనడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. చాలామంది కొత్త పెట్టుబడులను ఆపేశారు. కొందరు తమ వద్ద ఉన్న ఆస్తులను కూడా అమ్మాలని చూస్తున్నారు. ఎందుకంటే దుబాయ్ ఎదుగుదలలో విదేశీ పెట్టుబడులు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించాయి. అదే ప్రవాహం మందగిస్తే దాని ప్రభావం నగర ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతుంది. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే,
దుబాయ్ మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందుతుందా లేదా అని. అయితే దీనికి సమాధానం దుబాయ్ తనను తాను మళ్ళీ కొత్తగా ఆవిష్కరించుకోవాలి. ఎందుకంటే 2008 ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు కూడా దుబాయ్ బాగా దెబ్బతింది. ప్రాపర్టీ మార్కెట్ క్రాష్ అయింది. కానీ దుబాయ్ నెమ్మదిగా మళ్ళీ పుంజుకుంది. 2020 కోవిడ్ సమయంలో పర్యాటకం ఆగిపోయింది, కానీ మళ్ళీ తిరిగి వచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అయితే ఈసారి కొంత భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇది కేవలం ఆర్థిక సంక్షోభం మాత్రమే కాదు, ఇది భౌగోళిక రాజకీయం. ఇరాన్ అమెరికా వివాదం సద్దుమణిగితే ప్రజలు మళ్ళీ వస్తారు, పర్యాటకులు వస్తారు, హోటళ్లు నిండుతాయి. కానీ దుబాయ్ యొక్క బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. అది మళ్ళీ ఏర్పడడానికి 5 నుండి 10 ఏళ్ళు పట్టవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది దుబాయ్ కథ. ఒకప్పుడు బంగారు నగరం, కానీ ఇప్పుడు ఆ బంగారం ఎక్కడో పోయింది. దుబాయ్ పరిస్థితి మనకు ఒక విషయాన్ని నేర్పుతుంది. నగరమైనా, మనిషి అయినా, ఆర్థిక వ్యవస్థ అయినా ఏది పూర్తిగా సురక్షితం కాదు అని. మీ వస్తువులన్నీ ఒకే చోట పెట్టినప్పుడు అక్కడ నిప్పంటుకుంటే అంతా కాలిపోతుంది. అలాగే దుబాయ్ తన ఆర్థిక వ్యవస్థను కేవలం పర్యాటకంపైనే కాకుండా ఇతర రంగాలకు కూడా విస్తరించాలి. భౌగోళిక రాజకీయాలను అర్థం చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, దుబాయ్ త్వరగా కోలుకోవాలని మీరు కోరుకుంటే కామెంట్స్లో అవును అని రాయండి. మీకు దుబాయ్ గురించి ఏమనిపిస్తుందో కూడా తెలియచేయండి. వీడియోను లైక్ మరియు షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.